మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం మన్నంపల్లి గ్రామంలో ఇక్కడ ఒక కాలువ తెగి ఇళ్లలోకి నీరు వచ్చినాయి. చూడొచ్చు ఇక్కడ నీళ్లు. అయితే ఇది అధికారుల పర్యవేక్షణ లోపమా లేకపోతే ఎవరైనా మానవ తప్పిదమా మనకు తెలియదు. కానీ ఇక్కడ చాలా వరకు పదుల సంఖ్యలో ఇళ్లలో మొత్తం నీళ్లు వచ్చినాయి, నీళ్లు వచ్చి చేరినాయి. అలాగే వాళ్ళ యొక్క సామాగ్రి మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితి. పండుగ పూట వీళ్ళకు ఇదో రకమైన ఇబ్బంది. అసలు ఏం జరిగింది, వాళ్ళ మిగిలిన ఇక్కడ మన లచ్చవ్వ గారును ఈరయ్య గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకు వచ్చినాయి ఈ నీళ్లు? వరద లెక్క వచ్చినాయి. 7 గంటలకు వచ్చింది సార్. తెలియకుండా వచ్చింది తెగిపోయి. ఇవి దమ్ వచ్చే వరకు మేమేం చదువుకోకుండా అయిపోయినాము. ఇంట్లో మొత్తం 3 ఇండ్ల నీళ్లు వచ్చినాయి. 2 కొడుకులు, నేను. పప్పులు ఉప్పులు ఏదున్నా నష్టం అయింది సారు. ఇదివరకు కూడా కాలువ తెగిందని అంటున్నారు కదమ్మా. 4 సార్లు తెగినా గానీ రూపాయి బండి ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ ఎమ్మెల్యే వచ్చాడు, చూచిండి పోతాడు, ఏం లేదు. ఏమి ఇచ్చింది లేదు. మేము నష్టపోతాము. లాట్రూమ్లు రెండాయి, బాత్రూమ్లు రెండాయి, నీళ్ళ హౌస్ అన్నిటికీ ఇబ్బంది ఉన్నది సార్. మాకు బాగా బాధలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడొచ్చు, మోకాళ్ళ లోతు నీటిలో ఇక్కడ నిలబడి ఉన్నాము. లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళ యొక్క సామాగ్రి ఏ విధంగా ధ్వంసమైంది, ఏం జరిగిందో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇంట్లో కూడా కంప్లీట్ గా నీళ్లు పోయినాయి. ఇప్పుడు ఈ సీజన్ లో చాలా వరకు మనం పంట చేతికొస్తుంది, బియ్యం పట్టిస్తాం. కొత్తగా బియ్యం పట్టించుకొని ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటాం. కానీ ఆ బియ్యం కూడా మనందరికీ తెలుసు, కొంచెం పదన తాకితే బియ్యం ఖరాబ్ అవుతాయి. మరి వీళ్ళ బియ్యం చూడండి పాపం, వీళ్ళ పరిస్థితి చూడండి. ఏంది ఈ పరిస్థితి? ఇది ఎవరు చేసిన గ్రహపాటు వీరికి ఈ విధంగా శాపంగా మారింది. బియ్యం కూడా తడిసినాయి. 1 సంవత్సరం వీళ్ళ కుటుంబం తినే బియ్యం కూడా మొత్తం వాళ్ళు పాపం పంట పట్టించుకొని పెట్టుకున్నారు. మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇక్కడ పైనకి చదువుకున్నారు, అయినా కూడా ఇబ్బంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం ఈ సీజన్ లో, సంక్రాంతి సీజన్ లో అందరు బోనాలు పెట్టుకోవడం, దేవుళ్ళకి చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమం కోసం పాపం ఇల్లంతా కడుక్కొని సున్నాలు వేసుకొని శుద్ధి చేసుకొని చేసే పండుగ. కానీ ఇప్పుడు చూస్తే ఏం జరుగుతుంది, అన్ని నీళ్లు. ఇలా పండుగ అనే వాతావరణం మీద మొత్తం ఎవరో విషయం చిమ్మినట్టు అయిపోయింది. ఇంట్లో చూడొచ్చు వాటర్ మొత్తం కంప్లీట్ వాటరే. మంచాలు అలాగే నిత్యావసర సరుకులు మొత్తం తడిసినాయి. ఇక్కడ చూడొచ్చు, మనం ఒకళ్ళ ఇంటి ముందట మేకలను సాదుకుంటున్నారు పాపం వాళ్ళు. ఈ నీళ్లు చేయబట్టి అక్కడ చూడండి మేకల పరిస్థితి ఏ విధంగా ఉంది. దొడ్లో మొత్తం నీళ్లు నిలిచాయి. అందులో మేక పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ నీరు బీభత్సం ఏ విధంగా జరిగిందంటే, ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్కరికి ఒక రకమైన స్టోరీ ఉంది. కనీసం ఒక 50 ఇండ్లు మొత్తం నీట మునిగినాయి. ఈ మన్నంపల్లిలో ఈ విధంగా ఇళ్లలోకి నీరు రావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? స్థానికులు అంజయ్య గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అంజయ్య గారు, అసలు ఏమైంది? వాటర్ ఏ టైంకి వచ్చినాయి, ఎట్లా, అసలు ఏం జరిగింది? అన్న, ఈరోజు పొద్దున 6 గంటలకు వాటర్ వస్తున్నాయని చెప్పి మేము రావడంతో విపరీతమైన వాటర్ వచ్చడంతో కెనాల్ మీదకి పోయినాం. కెనాల్ మీదకి పోయిన తర్వాత, ఎందుకంటే ఒకటి ఊరు చివర, ఊరి చివరికి 2 దిక్కుల 2 తూములు ఉంటాయి. ఆ 2 తూములు ఎవరు బంద్ చేసిరో తెలియదు. దాని తర్వాత ఏదైతే పీసిపల్లెలు ఉన్నదో అటు రేకొండ పోయే దిక్కు, అది కూడా బంద్ చేయడం వల్ల ఇటు ఎక్కువ నీళ్ళు వచ్చి అక్కడ తెగడం జరిగింది. ఆ తెగిన కాడ 4D కెనాల్ అనే కాడ గుట్ట వరద కానీ కెనాల్ కానీ ఓనికి కిందికెళ్ళి ఒకటి ఉంటుంది. అక్కడ తెగడంతో తాళ్ళకెళ్ళి ఊళ్ళోకి నీళ్ళు రావడం జరిగింది. ఈ పరిస్థితి ఇప్పుడు కాదన్న, బాగా వర్షాలు పడ్డప్పుడు కూడా ఇందుర్తి నుంచి కూడా బాగా వరద వచ్చేసి నీళ్లు ఇదే రకంగా జరుగుతుంది. దీనికి చాలా సార్లు అధికారుల దృష్టికి, అప్పుడున్న ప్రజాప్రతినిధులు,
ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం కానీ కూడా నేను జనరల్ బాల్లో ఎన్నోసార్లు డిస్కస్ చేయడం జరిగింది అన్న. గత 5 సంవత్సరాల నుంచి జీపీ నుంచి కూడా ఫండ్ పెట్టి మొరం పోవడం జరిగింది. ఆ ఇబ్బంది లేకుండా విజిఎస్ ద్వారా కూడా పనులు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఒక ఇబ్బంది జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే గ్రామంలో మేము ఎప్పటికప్పుడు అప్పుడున్న వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎవరైనా కెనాల్ మీద కెనాల్ వస్తుందంటే ప్రతిరోజు సాయంత్రం పూట ఉదయం పూట కెనాల్ పరిస్థితిని చూసుకుంటా మెదిలే వాళ్ళం. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇంత నిర్లక్ష్యం జరిగింది. దీని మీద ఉన్న అధికారులు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటలేరు. డి గారికి, ఈ గారికి, ఎస్సీ గారికి కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ మిషన్ బయట దగ్గర పైప్ లైన్ కు చెత్త జమ అయి అదే రకంగా ఏదైతే అక్కడ డంపింగ్ ఆట దగ్గర పైపులు వేసినా కూడా తీసేసి బ్రిడ్జ్ చేయాలని చెప్పి కూడా చాలా సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకోపోయినా మా దగ్గర ప్రభుత్వం ద్వారా బడ్జెట్ లేదని కాలయాప్తం చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న అధికారులు, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు దయచేసి మా ఊరికి ఇది ఒక 5-6 సార్లు ఈ సంఘటన జరిగింది. వర్షాలు వచ్చినప్పుడు అయితే ఎప్పుడు ఇదే రకంగా ఉంటది కాబట్టి దీని మీద తక్షణమే వెంటనే సమర్థించిన అధికారుల ద్వారా దీనికి జిల్లా కలెక్టర్ గారు కానీ స్థానిక ఇన్ఛార్జి మంత్రి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి మరి ప్రతి ఒక్కరు సహకరించి మా గ్రామంలో ఎక్కడైతే మానపాటి లచ్చ ఇంటి దగ్గర నుండి మరి ఇప్పుడున్న ఏదైతే తూముందో అక్కడ దాకా 2 పక్కల కింద 3 పక్కల సిమెంట్ వేసినట్టయితే ఇట్లాంటి పరిస్థితి రాకుంటుంటది. కట్ట కూడా హైట్ లావట్టాలని మిషన్ బయట కాడ కూడా కొద్దిగా వెడల్పు చేసేందుకు అధికారుల ద్వారా మాకు తక్షణమే చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలకు ఇట్లాంటి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అధికారులు ఇకనన్నా మా గ్రామం పైన మీ యొక్క మంచి మనసుతోటి శ్రద్ధ పెట్టవలసిందిగా అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సుమన్ టీవీ మా ఊరికి వచ్చినందుకు, మా ప్రజల సమస్యలు మీ అందరి దృష్టికి తీసుకొచ్చినందుకు కూడా సుమన్ టీవీకి విజ్ఞప్తి. ఇప్పుడు ఇది కాలువ పంటలు పండించుకోవడానికి, యాసంగి పంట పండించుకోవడానికి విడిసిర్రా, లేకపోతే ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిందా అన్న ఈ నీళ్లు రావడానికి? అంటే ఇది ప్రమాదవశాత్తు కాకుండా ఏసంగి పంటల కోసం ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి మాసంలో ఇదే రకంగా వదిలిపెడతారు. ఎందుకంటే అప్పుడు మేము ఉన్న వాళ్ళం, గ్రామస్తులం కానీ మేము కానీ ఈ కెనాల్ దిగుతాను ఉద్దేశంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది అయినా సెక్రటరీ అయినా మేము అప్పుడప్పుడు మా ఏం పరిస్థితితో చూసుకుంటుంటాం. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి బాధ్యత లేని పరిస్థితులలో ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఈ కెనాల్ కి సంబంధించిన 4D కెనాల్ కి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపల్ దగ్గర గేటు బంద్ చేయడం వల్ల కూడా ఇబ్బంది జరిగిందని మాకు తెలిసింది. ఇది వాస్తవం అని కూడా మేము అనుకుంటున్నాం. అంటే అధికారులకు బాధ్యత అనేది, మీరు నెల నెల జీతం ఏ విధంగా తీసుకుంటున్నారు, అలాగే మీకు కావాల్సిన ఇంక్రిమెంట్ల గురించి, ఇంకేదైనా ప్రమోషన్ల గురించి మీకు బాధ్యత ఉన్నట్టు ప్రజల సేవ చేయడానికి మీకు బాధ్యత ఉండదా అని చెప్పి మేము అడుగుతున్నాము. ఒకటే, మీరు నీళ్లు విడుదల చేసినప్పుడు ఆ సూపర్వైజింగ్ అన్నా ఉండాలి, లేకపోతే ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడైనా ఇక్కడ సమస్య ఉంది, ఒకసారి కాదు 2 సార్లు కాదు 4 సార్లు జరిగింది. ఈ కెనాల్ ఇప్పుడు ఊరికి ఈ సైడ్ పక్క తెగకుండా అవతల సైడ్ తెగే అది ఒక 3 యాంగిల్లో వచ్చి ఇంత బీభత్సం జరిగింది. డైరెక్ట్ కనుక కెనాల్ తెగేది ఉంటే ఈ రోజు చాలా వరకు నష్టం జరిగేది. ఇంకా దీని గురించి ఎవరిని అడగాలి, ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి, ఎవరు పనిచేస్తారు? ఒకసారి మీరైనా ఆలోచించండి. ఇకనైనా ఇట్లాంటి సమస్యలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.